ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల మాస ఫలితాలు దాదాపుగా మరి గ్రహ మార్పులు, కుజస్తంభన ఇటువంటివి కొన్ని మనకి దాదాపుగా కొన్ని రాష్ట్రాల వారికి ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. గ్రహ మార్పులు దాదాపుగా అందరికీ కొంత యావరేజ్ ఫలితాలే కనపడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే మనము 12 రాష్ట్రాల వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ప్రమాదానికి తెర తీస్తున్నారు, జాగ్రత్త. 1వ వారంలో తీవ్రమైనటువంటి మానసిక వేదన, 2వ వారంలో ఆర్థిక నష్టం, నమ్మిన వాళ్ళని టన్నులు ముంచేస్తారు మిమ్మల్ని. సినిమా రంగంలో దర్శక నిర్మాతలు మోసపోయే అవకాశం ఉన్నటువంటి రోజు వారం. కష్టము, నష్టము, అవమానం, చికాకు, లేనిపోని అపవాదులు, జరిగినటువంటి పొరపాటుని సర్దిద్దుకోలేనటువంటి వ్యవస్థ, 10 మందిలో అగౌరవం, పిలిచి మరీ అవమానం చేసే వ్యక్తులు, కుటుంబ పరంగా చికాకులు, భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య విభేదాలు, చికాకులు, ఆస్తి నష్టం, లేనిపోని ఆర్థిక నష్టాలు, సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకునే అవకాశం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, అనుకున్న పనులు ఆలస్యం కావడం, పెనాల్టీలు కట్టడం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని కలిగించుకోవడం, నీటి సంబంధ సరదాలు మీకు ప్రాణాంతంగా మారుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని నేను 150 స్పీడ్లో తీసుకెళ్తానని చెప్పేసి తీసుకెళ్ళడం వల్ల మీతో పాటుగా మరొక ముగ్గురిని కూడా పరలోక యాత్రకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అబ్బా, ఈ మాట వింటే చికాకులేసే స్వామి, ఏంటో మీరు అంతా భయంకరంగా చెప్తారు మీరు. సరే, ఒకసారి బండి 150 కిలోమీటర్లు నడిపి చూడండి రోడ్డు మీద, ఎలా ఉంటుందో చూద్దాం. అప్పుడు మళ్ళీ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఉంటే ఈ కామెంట్ చేసేవాళ్ళు 150, 170లో మీరు కారు కానీ బైక్ నడిపి మీరు జాగ్రత్తగా ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా కామెంట్ పెడితే నేను తప్పకుండా ఆ కామెంట్స్ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తాను కదా. ఛాలెంజ్ స్వీకరిద్దాం మనం కూడా. ఇది ఆస్ట్రాలజికల్స్ ఛాలెంజ్ కాబట్టి నష్టాన్ని కష్టాన్ని పొందుకుంటారు. మొదటి 2 వారాల్లో మీకు ఇబ్బందికర వాతావరణం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో ఏమాత్రం మీకు లాభం లేదు, 0. అలాగే 3వ వారంలో అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, ధనయోగం, కుబేర యోగం కూడా ఉంది. అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ పరీక్షల లాభం, బ్యాక్లాగ్స్ అని పూర్తి చేసుకోవడం, వాహన యోగం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, జరిగినటువంటి నష్టాన్ని కష్టాన్ని దిగమింకొని ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, సంఘంలో గౌరవం, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, వ్యాపారపరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ చేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకు లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకునే అవకాశం, అవార్డు రివార్డు సొంతం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల్లో ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, వైవాహిక ఆనందం, సత్సంతాన ప్రాప్తి, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, వ్యాపారపరంగా వృద్ధి, ఉద్యోగపరంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్, స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం, పర్మనెంట్ అయ్యే అవకాశాలు, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. 3వ వారంలో మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చును. మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు, రైతులకి పూలు పలుకులు కలపడం జరిగే అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభాలు. సో మొత్తం మీద వృశ్చిక రాశి వారికి 1, 2 వారాల్లో తీవ్ర నష్టము, 4వ వారంలో యావరేజ్ ఫలితాలు, 3వ వారంలో అత్యుత్తమ శుభయోగాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద 70% మైనస్ ఉంది. కాబట్టి మౌనము, హనుమాన్ చాలీస పారాయణం, శివారాధన చేసుకోవడం, అలాగే ఎవరికైనా సరే అన్నము దానంగా ఇవ్వడం, తప్పకుండా 10 మందిలో ఉన్నప్పుడు మౌనంగా ఉండడం, పెద్దలు మాట్లాడుతున్న పిల్లలు మౌనంగా ఉండడం, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడడం అనేది మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాదుల్లో కూడా భాగస్వామితో జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులు, సినిమా రంగ వ్యాపారస్తులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోయిన అపవాదులకి దారి తీయకండి. మౌనమే సదాశ్రేష్టం. ఈ మాసంలో మీరు జన్మజాతకాన్ని తప్పక పరిశీలింపజేసుకొని తగిన పరిహారాలు తీసుకొని మీకు శుభయోగాన్ని పొందాలని కోరుకుంటూ, ప్రతి మాసం మీకు ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.